అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 8 మరొకెత్తనే చెప్పాలి. ఇందులో భాగంగా 12వ వారం ఎలిమినేషన్ అఫీషియల్ గా ముగిసిందో లేదో అప్పుడే బిగ్ బాస్ 13వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇక స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో 13వ వారం నామినేషన్ కి తెరతీస్తున్నాను. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఫైనలిస్ట్ అవ్వాలని మీరు చూడట్లేదో వాళ్ళని నామినేషన్ చెయ్యాలి అంటూ అది కూడా తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగా నబిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టు నామినేషన్స్ జరిగాయి. ఇక నబిల్ గౌతమ్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, గౌతమ్ నీ నామినేషన్స్ లో ఫైర్ ఉంది కానీ నీ గేమ్ లో మాత్రం నాకెక్కడ ఫైర్ కనిపించలేదంటూ నబిల్ ఆ రీజన్ చెప్పి గౌతమ్ ని నామినేషన్ చేస్తే గౌతమ్ మాత్రం ఒక్కసారిగా నచ్చిపోయి నాలో ఫైర్ ఉంది, నాలో ఫైర్ లేదనడానికి నువ్వెవడవి, అయినా ముందు నీలో ఫైర్ ఉందో లేదో చూసుకుంటూ ఇద్దరికిద్దరు కూడా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. ఒకనొక టైంలో ఏవో హిందువులో బూతులు కూడా తిట్టుకున్నారు ప్రోమోలో. ఇందులో భాగంగా పృథ్వీ అవినాష్ ని నామినేషన్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది. అవినాష్, నువ్వెప్పుడు చూసినా సరే ఒక మాట వదులుతూ ఉంటావు, నేను గేమ్ ఆడలేదు అంటావు, అంతేకాకుండా పృథ్వీ గాడు ఏదో లక్కుతో ఇక్కడ వరకు వచ్చాడంటున్నావు. నాకు ఒకవేళ అలాంటి లక్ ఫేవరిజం చేస్తే నాకు అవసరమే లేదంటూ నేను జెన్యున్ గా ఆడితేనే జనాల్ని నాకు సపోర్ట్ చేస్తున్నారని అంటాను. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఆ మాట మాట్లాడడం వల్ల నాకు నచ్చలేదు అవినాష్ అంటూ పృథ్వీ ఈ రీజన్ చెప్పి అవినాష్ ని నామినేషన్ చేసినట్టు ప్రోమోలో చూపించారు. అయితే అవినాష్ ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఏకంగా తొడలో కొట్టేసుకొని చూసుకుందాం ఈ వారం నువ్వా నేనంటూ రెచ్చిపోతున్నాడు. మరి మొత్తానికి ఈ ఇద్దరి నామినేషన్లో ఎవరి నామినేషన్ కరెక్ట్ అనిపించిందో కమెంట్ చేయండి. ఏదేమైనా సరే 13వ వారం నామినేషన్స్లో హౌస్ మేట్స్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫైర్ అయితే మామూలుగా లేదు. మరి ఎవరు ఎంతమంది నామినేషన్లోకి వచ్చారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.